ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. నమస్తే, కేసీసీ న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. సార్వత్రిక ఎన్నికల్లో రూరల్ అభ్యర్థి పంతం నానాజీ, ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసులను గెలిపించాలి. ప్రజలకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోతో అన్ని వర్గాలకు మేలు చేకూరుతుంది. పార్టీ జిల్లా అధ్యక్షులు కాకినాడ రూరల్ వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు స్పష్టం. పిఠాపురం నియోజకవర్గంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారం. బ్రహ్మరథం పట్టిన ప్రజలు. రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీతో కలిసి పనిచేసే వారికి ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. పెద్దాపురం అసెంబ్లీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఉద్ఘాటన. ఇక వివరాల్లోకి వెళ్తే, జనసేన కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు నానాజీ, ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం ముసలమ్మ తల్లి గుడి వద్ద జరిగిన వారాహి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వైసీపీ ప్రజాప్రతినిధుల తీరును ఆయన ఈ సందర్భంగా ఎండగట్టారు. తాము అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాల గురించి ఈ సందర్భంగా వివరించారు. రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీ అధ్యక్షతన జరిగిన ఈ బహిరంగ సభలో రూరల్ మాజీ ఎమ్మెల్యే పిలి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, టీడీపీ రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, టీడీపీ జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు, టీడీపీ రూరల్ ఎలక్షన్ కోఆర్డినేటర్ నులుకుర్తి వెంకటేశ్వరరావు, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, జనసేన కాకినాడ రూరల్ మండల అధ్యక్షులు కరెడ్ల గోవిందు, యువ నాయకులు పంతం సందీప్, తెలుగుదేశం, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అశేష సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలుగా ఇద్దరు ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కురసాల కన్నబాబు అనే ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ పెన్షన్స్ ప్యారడైజ్ని భూ కబ్జాలకి, గంజాయిలకి ఒక నిలయంగా తయారు చేస్తూ ఉన్నారు. వీరి యొక్క ఆగడలకి శృతి మించి చర్చిలు కూడా, ఒక చర్చి వాకలపూడిలో చర్చి కూడా కబ్జా చేయడం జరిగింది. అలాగే ఒక విద్యార్థి, మెడికల్ చదివే విద్యార్థి, ఆ టైంకి నేను కూడా అక్కడికి వెళ్ళాను. వాళ్ళ తండ్రి నా స్నేహితుడు 2.5 ఎకరాల భూమి అవుతుంది, ఆరాధ లాక్కుంటే అతను సూసైడ్ చేసుకుంటే పరిస్థితికి కన్నబాబు గారి యొక్క తమ్ముడు తీసుకొచ్చాడు. అలాగే 2012 నుంచి 13లో లారీ ట్యాంకర్స్ అసోసియేషన్ స్టార్ట్ అయినటువంటి అసోసియేషన్లో ఇవాళ ఏ లారీ జరగాలన్నా సరే, ఏది జరగాలన్నా సరే వీళ్ళ కనుసరణలోనే జరగాలి. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా మౌలిక సదుపాయాలే లేవు. డ్రైనేజ్ లేదు, రోడ్ల దీపాలు ఎలాగో, పారిశుద్ధ్యం లేదు, తాగునీరు లేదు, దోమలు పెడతా, బ్లీచింగ్ పౌడర్ అన్నది కనీసం కొట్టరు. దోమ కొడితే 30,000 40,000 ఖర్చు అవుతుంది. సామాన్యమైన ఫ్యామిలీకి 30,000 40,000 ఖర్చు అవుతా ఉంది. ఒక దోమ కొడితే ఆ పరిస్థితుల్లో ఉన్నదాన్ని ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు, నేను మొట్టమొదటిగా మౌలిక సదుపాయాలు కల్పిస్తాను. ప్రతి మనిషికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తాను. అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వైద్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెడతాను. మెరుగైన వైద్యం మీకు అందించేటట్టు కొన్ని బృందాలను పెడతాను. మన పిహెచ్సి సెంటర్లో కానీ, మన యొక్క జనరల్ హాస్పిటల్లో కానీ ప్రత్యేకమైన బృందాలను పెట్టి
వేగరంగా మీకు వైద్యం అన్ని కులాల్ని మతాల్ని కలుపుకుంటూ జనసేన పార్టీ సిద్ధాంతాలతో ముందుకు వెళ్తాను. కాకినాడ లాంటి ప్రాంతానికి ఒక స్టేడియం లేదు, ఇంతమంది యువత ఉన్నారు, ఒక్క స్టేడియం లేదు, ఒక్కళ్ళు కట్టలేదు, ఒక్క పాలకుడు ఇప్పుడు దాకా దాని గురించి ఆలోచించలేదు. ఆ స్టేడియం నేను కడతానని నేను చెప్తా ఉన్నాను. ఇంటింటికి తాగునీరు రాని పరిస్థితి, అంటే వీళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారనేది మీ అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. షిప్ బిల్డింగ్ యూనిట్ ఉంది, షిప్ బిల్డింగ్ యూనిట్ ఉన్నా సరే దానికి ఏ ఆధునీకరణ చేయకుండా అలా వదిలేశారు. కానీ కాకినాడ పోర్టు ఆంధ్రప్రదేశ్లోనే మొదటి పోర్ట్, అది అభివృద్ధి అయితే, షిప్ బిల్డింగ్ యూనిట్ అభివృద్ధి అయితే ఎంతో మంది యువకులకి, స్థానిక యువకులకి అవకాశాలు వస్తాయి. అలాగే పోర్ట్ని, షిప్ బిల్డింగ్ యూనిట్ని మీ అందరినీ కూడా అది డెవలప్ చేసి ఇక్కడ స్థానిక యువకులకి ఉద్యోగాలు లభించేలాగా నేను పనిచేస్తానని చెప్తున్నాను. అలాగే మా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి సహకారంతో ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గానికి అన్నిటికన్నా ఎక్కువ నిధులు సెంట్రల్ నుంచి, రాష్ట్రం నుంచి తీసుకొచ్చి దీన్ని అతిపెద్ద నియోజకవర్గమైన కాకినాడ రూరల్ని అన్ని విధాలుగా డెవలప్ చేస్తానని చెప్పి మాటిస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా నాయకులందరికీ, మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను. అలాగే ఈ నియోజకవర్గంలో ఒక స్పెషాలిటీ ఉంది. పిల్లి సత్యనారాయణ గారు, అనంతలక్ష్మి గారు, బాబీ గారు, అలాగే నానాజీ గారు, ఈ మూడు అంటే ఈ పార్టీలు బీజేపీతో సహా ఇంత సమన్వయం అయ్యి టీడీపీలో ఉన్న నాయకులు టికెట్ రాకపోయినా చేయి పట్టుకుని ముందుకు నడిపిస్తూ మా నానాజీ గారిని, అలాగే మా నానాజీ గారు దానికన్నా ఎక్కువ విధంగా పరిగెడుతూ నియోజకవర్గానికి ముగ్గురు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. దాని మెజారిటీ కూడా సర్వేలో అందరికీ తెలుస్తుంది. సో ఇక్కడ కాకినాడ రూరల్లో నానాజీ గారికి 3వ తారీఖున గాజు గ్లాస్ గుర్తుపైన, అలాగే నాకు తంగేల ఉదయ్ శ్రీనివాస్ కి గాజు గ్లాస్ గుర్తుపైన పార్లమెంట్ కి వేసి గెలిపిస్తారని మీ అందరికీ చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. వైసీపీ కలర్లు బిల్డింగ్లు వేశారని చెప్పి 1300 కోట్లు కరెక్ట్ చేశారు. కలర్లు వేయడానికి, కలర్లు తీయడానికి 1000 కోట్లు ఖర్చు చేశారు. రేషన్ డెలివరీ వెహికల్ అవి స్కామ్ 830 కోట్ల రూపాయల కారణంగా ఖర్చు చేశారు. గార్బేజ్ కలెక్షన్ వెహికల్ స్కామ్ 1500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. చిన్న పిల్లలు తినే చిక్కీలో కూడా 61 కోట్ల రూపాయలు దోచేశారు. బైజూస్ అనే ఒక ట్యాబ్స్ కి 212 కోట్లు దోచేశారు. ఇలా లెక్క పెట్టుకుంటా వెళ్తే అంతు లేదు. మీరు వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నాను, జగన్ ప్రత్యేకించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ఒకటి పట్టుకొచ్చాడు. పట్టాదారు మీరు మీ ఇంటికి స్థలం ఉంది, ఇక్కడ ఇల్లు ఉంది, మీకు ప్లేస్ ఉంది, పట్టాలు ఉన్నాయి, మీ స్థలాలకి పట్టాలు ఉన్నాయి. నెమ్మదిగా ఆంధ్రప్రదేశ్ రాజముద్ర తీసి జగన్ నవ్వుతా ఉండే ఒక ముఖం వేసుకుని ఒక పట్టాదారు పుస్తకం ఉంది ఈ రోజున. అది అక్కడ తాగల డిజిటలైజేషన్ అని చెప్పాడు. రేపు పొద్దున ఏది పేపర్లో రికార్డు ఉండదు, అన్ని కూర్చొని డిజిటల్ గా ఉంటాయి, అన్ని కూర్చోబెట్టి డిజిటల్ కంప్యూటర్లోనే ఉంటాయి. అది ఎలాగైనా మార్చుకోవచ్చు. రేపు పొద్దున మీ లాయర్లు వెళ్ళి మాకు అన్యాయం జరిగింది, రేపు పొద్దున ఎవడైనా సరే 90 రోజులు ఎవడైనా క్లెయిమ్ చేయొచ్చు ఆ ప్రాపర్టీ. మీరు ప్రూవ్ చేసుకోవాలి ఈ ఆస్తి నాదని. మీరు కొన్న తర్వాత మీరు ప్రూవ్ చేసుకోవాలి ఈ ఆస్తి నాదని. 90 రోజుల్లో ప్రూవ్ చేసుకోలేకపోతే అది వెళ్ళిపోద్ది ఎవడికొకడికి. అందుకని వైసీపీ నాయకుడు చాలా డేంజరస్, చాలా ప్రమాదకరమైన పాలసీలు పట్టుకొస్తా ఉన్నాడు. మద్యపాన నిషేధం అని చెప్పాడు, మద్యపానాన్ని తీసుకు అమ్ముతా ఉన్నాడు. అలాగే ఈ రోజున కూర్చోబెట్టి మీకు అండగా ఉంటాను, స్థలాలు ఏమి కానివ్వనని చెప్పాడు. రేపు పొద్దున కూర్చోబెట్టి డిజిటల్ యాక్ట్ పట్టుకొస్తా ఉన్నాడు, ల్యాండ్ టిల్టింగ్ యాక్ట్ పట్టుకొస్తా ఉన్నాడు. సొంత ఇల్లు మొత్తం తాకట్టు పెట్టేస్తాడు. వీళ్ళకి తాకట్టు పెట్టడం చాలా అలవాటు. మన ఆస్తులు తాకట్టు పెట్టి మన రోడ్ల మీదకి లాగేస్తారు. అలాగే కౌలు రైతాంగానికి గుర్తింపు కార్డులు లేవని చెప్పి మనకి కాకినాడ రూరల్ మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం ఉంది. కౌలు రైతులకి దాదాపు నేను ఇన్ని వేల మంది రైతులకి నేను కోట్ల రూపాయలు ఇచ్చిన వాడిని పార్టీ తరఫు నుంచి. నేను కౌలు రైతులకి చెప్తా ఉన్నాను, మీ గుర్తింపు కార్డులు ఎట్లా రావాలి అనేది ఆ బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అది రేపు పొద్దున మేము పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలిచి మాట్లాడేది మీ గురించే మాట్లాడతాం. అలాగే రైతాంగం గురించి సాగునీరు సమస్యలు మనకి ఏదైతే పూడికలు ఉన్నాయో పూడికలు తీసే, కానీ ఏదైతే మనకి చిన్న ప్రాజెక్టులు ఏమన్నా ఇవన్నీ తొందరగా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోతో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కురసాల కన్నబాబు ప్రజలకు వివరించారు. కాకినాడ రూరల్ రమణేపేట గ్రామంలో సచివాలయం 4 పరిధిలోని గైగలపాడులో శనివారం రాత్రి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు గంజా సత్యబాబు, పార్టీ జిల్లా
కార్యదర్శి పాలిక నరసింహమూర్తి తదితరుల ఆధ్వర్యంలో కన్నబాబు ప్రచార వాహనంపై వీధుల్లో పర్యటిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా మహిళలు హారతలు పట్టారు. దారి పొడవునా అభిమానులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కన్నబాబుకు జై జై నినాదాలు చేశారు. పెద్ద ఎత్తున కన్నబాబు ప్రచారానికి హాజరైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో గైగలపాడు జనసంద్రంగా మారింది. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ తమ నాయకుడు ఇచ్చిన మాటపై నిలబడతారని, మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించి పక్కాగా అమలు చేస్తారని అన్నారు. గత 5 ఏళ్లలో నవరత్న సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందించిన జగన్మోహన్ రెడ్డి అదే ఉత్సాహంతో జనరంజకమైన మేనిఫెస్టోను ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చారని అన్నారు. మేనిఫెస్టోలోని ప్రతి హామీని అమలు చేస్తారని, పేద, బడుగు, బలహీన వర్గాలతో పాటు అన్ని వర్గాలకు మంచి జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ, ఎం సరోజ, గుబ్బల విజయ్, లక్ష్మి, వరలక్ష్మి, రేఖా రెడ్డి, ధర్మారావు, రామరెడ్డి, కొప్పిశెట్టి కృష్ణ, వెంకటలక్ష్మి, బూత్ కమిటీ కన్వీనర్ నాగబాబు, కొప్పిశెట్టి ప్రసాద్, గ్రంథి సూర్యనారాయణ, గుప్తా తదితరులు పాల్గొన్నారు. ప్రజల ముందుకు వచ్చాము, మళ్ళీ ఓటు అడుగుతున్నాం. మేము మంచి చేశామని మీకు అనిపిస్తేనే ఓటు వేయండి కూడా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మేము కూడా అదే చెప్తున్నాం. మంచి చేస్తామని మీరు అనుకుంటే, మళ్ళీ మేము మంచి చేస్తామని మీరు నమ్మితే ఓటేమని అడుగుతాం. ఈరోజు మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు. చెప్పాడంటే చేస్తాడంతే అని ఒక నమ్మకం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అబద్ధాలు కానీ అమూత కల్పన కానీ లేకుండా కేవలం నిజాయితీగా ఇవాళ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. గతంలో అమలు చేసిన పథకాలన్నింటినీ కూడా మళ్ళీ కొనసాగిస్తారని చెప్పారు. కొన్ని కొత్త పథకాలు కూడా ఇస్తూ ఉన్నారు. ఏవైతే ప్రజల పక్షాన్ని నిలబడి, పేదల పక్షాన్ని నిలబడి ఆయన పనిచేస్తూ ఉన్నారో ఆ రంగాల్లో విద్య, వైద్యం, ఆరోగ్యం, అదేవిధంగా వ్యవసాయం, ఈ రంగాలకి ఊతం ఇచ్చే విధంగా ఈయన ఇవాళ మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చడమే వాళ్ళ మా ముఖ్యమంత్రి గారి మేనిఫెస్టో. ప్రతి కుటుంబాన్ని కులం, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, మీరు ఏ కండవ వేసుకున్నారో చూడకుండా వారికి మేలు చేయడమే మా ముఖ్యమంత్రి గారి మేనిఫెస్టో. అందుకే ఇవాళ గత 5 ఏళ్ల కాలంలో ఇంత గొప్పగా ప్రజల మనసుల్ని ఆకట్టుకోగలిగిన పరిపాలన ఆయన చేశారని చెప్తున్నాం. నాతో పాటు మా నాయకులందరూ కూడా వచ్చారు. మా గ్రామ కమిటీ అధ్యక్షులు మన వైఎస్ఆర్ పార్టీకి రావణపేట గంజా సత్యబాబు గారు కానీ, అదేవిధంగా అనుసూరి ప్రభాకర్ గారు, మా చిన్నపల్లి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గారు, బాలికి నరసింహమూర్తి గారు, మా జిల్లా ప్రధాన కార్యదర్శి గారు, అదేవిధంగా ఇంకా ఇతర నాయకులు, వేరే ప్రాంతాల నాయకులు, అంటే ఈ గ్రామ నాయకుల పేరు చెప్తాను. మీ దానికంటే వరలక్ష్మి గారు, లక్ష్మి గారు, అప్పలరాజు గారు, విజయ్ గారు, రామారెడ్డి గారు, రామిరెడ్డి గారు, ఇంకా చాలామంది, బొబ్బల విజయ్ గారు, కృష్ణ గారు, గోవింద్ గారు, చాలామంది ప్రముఖులు, ధర్మారావు గారు కానీ ఇతర పెద్దలు అందరూ కూడా పాల్గొన్నారు. అందరికీ చాలామంది పాల్గొన్నారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. బాబాయ్ పవన్ కళ్యాణ్కి ఒక్కసారి అవకాశం ఇవ్వండి, దేశం మొత్తం పిఠాపురం వైపు చూసేలా అభివృద్ధి చేస్తాడని ప్రముఖ సినీ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పిఠాపురం ప్రజలకు పిలుపునిచ్చారు. పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా కూటమి తరపున పోటీ చేస్తున్న కొణిదెల పవన్ కళ్యాణ్కు మద్దతుగా సినీ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గొల్లప్రోలు మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గొల్లప్రోలు మండలంలోని పలు గ్రామాల్లో భారీ రోడ్ షో నిర్వహించారు. వరుణ్ తేజ్ కి గ్రామాన ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. తాడిపర్తి, వన్నిపూడి గ్రామాల మీదుగా వరుణ్ తేజ్ రోడ్ షో నిర్వహించారు. జన సైనికులు వందల సంఖ్యలో బైకులతో ర్యాలీగా తరలిరాగా ఆడపడుచులు దారి పొడుగునా హారతులు పట్టారు. ప్రజలు పూల వర్షంతో ముంచెత్తారు. గ్రామాల్లో ప్రజలు మొత్తం రోడ్ల మీదకు వచ్చి గాజు గ్లాస్ గుర్తులు ప్రదర్శిస్తూ జనసేనకు మద్దతు తెలిపారు. వరుణ్ తేజ్ ను పూల వర్షంతో ముంచెత్తారు. వరుణ్ తేజ్ ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ గాజు గ్లాస్ గుర్తును చూపిస్తూ ముందుకు సాగారు. జనసేన పార్టీ ప్రస్థానంలో పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి జన సైనికుడికి ధన్యవాదాలు తెలియజేశారు. మే 11న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గ ప్రజలు గాజు గ్లాస్ గుర్తు మీద ఓటు వేసి ఎమ్మెల్యేగా మా బాబాయ్ పవన్ కళ్యాణ్ ను, ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల ప్రచారంలో పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కన్వీనర్ వేములపాటి అజయ్ కుమార్, పార్టీ నాయకుడు నటుడు సాగర్, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుర్రా కృష్ణంరాజు, టీడీపీ యువ నాయకులు గిరీష్ వర్మ, జనసేన నాయకులు పిల్లా శివశంకర్, జ్యోతలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇలా జనసేన వెనకాల నుంచి పనిచేసిన ప్రతి ఒక్క జనసేనని, ప్రతి ఒక్క జనసైనికుడికి నా ధన్యవాదాలు. నేను మీలో ఒక్కడిని, కళ్యాణ్ బాబాయ్ కానీ జనసేన కానీ ఎప్పుడు ఏం కావాలన్నా కూడా ఒక చిటికేస్తే మీకు ఉంటాం. అండ్ డెఫినెట్లీ బాగా వెనకాల మేము ఎప్పుడూ ఉంటాం. మీరు చూశారు, అధికారంలో లేకపోయినా మన కౌలు రైతులకి కష్టాలు వస్తే ఏ అధికార పార్టీ రాలేదు, కానీ జనసేన ముందుండి హెల్ప్ చేసింది.
అలాగే మత్స్యకారులకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఫస్ట్ కళ్యాణ్ బాబు ఉంటున్నాడు. బాబాకి ఒక్కసారి మీరు అందరూ గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే రేపు పొద్దున పిఠాపురాన్ని దేశం మొత్తం చూసే ప్రచారం చేస్తారు. దాంట్లో ఎటువంటి అసలు లేదు. అండ్ మీ అందరికీ రేపు పొద్దున చుట్టుపక్కల ప్రతి గ్రామంలో పిఠాపురం అంటే ఒక రేంజ్ లో ఉండేటట్టు చూస్తారు. అంటే మాకు కూడా మా కుటుంబ సభ్యులకి చిన్నప్పటి నుంచి మేము నెల్లూరులోను మొగతూరులోను పెట్టి పెరిగిన తర్వాత సినిమా ఇండస్ట్రీ అటు ఇటు తిరుగుతున్నాం. మాకు సొంతూరు అంటే ఆలోచిస్తుంటే ఒకటేలా లేదు. కానీ ఇప్పుడు ఒక నమ్మకం భరోసా మీకు ఎప్పుడు ఇస్తారు ఉంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై హింద్. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట పట్టణం 22వ వార్డు వైసీపీ కౌన్సిలర్ పితాని కృష్ణ తెలుగుదేశం పార్టీలోకి చేరారు. పెద్దాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద వారికి పెద్దాపురం అసెంబ్లీ తెలుగుదేశం అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పసుపు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీతో కలిసి పనిచేసే వారికి ద్వారాలు తెరిచే ఉంటాయని చినరాజప్ప చెప్పారు. పార్టీలో ఇప్పటికే పనిచేస్తున్న సీనియర్లు కొత్తగా వచ్చిన వారిని కలుపుకొని రాబోయే టీడీపీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట పట్టణ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం తెలుగుదేశం పార్టీలోకి. ఖచ్చితంగా ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి అరాచక పరిపాలన చరమగీతం పాడాలని చెప్పి వైసీపీ నుంచి ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం వైపు చూడటం, తెలుగుదేశంలోనే అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా జరుగుతాయని చెప్పి ప్రజలు విశ్వసించడం. అలాగే ఈ రోజు మనం ఖచ్చితంగా అధికారంలో రాబోతున్నాం. చంద్రబాబు గారు కూడా మంచి మెజారిటీతో గెలవబోతున్నారు. ఈరోజు మీరందరూ కూడా సమిష్టిగా పనిచేయాలి. ఈ ఉన్నది 10 రోజులే, కొంచెం కష్టం అనుకోకుండా కొంచెం ఉదయం నుంచి రాత్రి మనం ఎన్ని గంటల వరకు కష్టపడగలమో కష్టపడి పార్టీని ఒక తాటి మీద తీసుకొచ్చి ఏ విధమైనటువంటి భేదభావాలు లేకుండా సోదరభావాలతో అందరూ కూడా అన్ని పార్టీల వారిని కలుపుకుని మనం ముందుకెళ్లాలి. రాజప్ప గారిని ఇక్కడ అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలి. అక్కడ చంద్రబాబు నాయుడు గారిని సీఎం గా చేసుకోవాలని చెప్పి నేను కష్టపడి కష్టార్థానికి నేను చేసే మంచిదానికి ప్రజలు కృష్ణ మనకు కావాలి కాబట్టి నాకు ఓటేసి ఎక్కించేవారు. ఈ రోజు నాకు 4 చుట్టూలో కూడా నెగ్గే అవకాశం ఉంది. ఆ గతంలో ఒకసారి ఓడిపోవడం కూడా కాదు, విజయమే కానీ నేను వాళ్ళకి అమ్ముకుపోలేదు. ఏ రోజు అమ్ముకోవాలని చెప్పాను. కానీ ఈ రోజు నేను చినరాజప్ప గారిని చాలా రకాలుగా తెలుసో తెలియకో చదువుకున్నా తెలియదు, కానీ ఆయన చాలా రకాలుగా మొన్న కూడా ఆలోచించాను. దోచుకుని రేపు ఊరు కలిసి ఊరొక్కడు ఊరంతా ఊరేలే ఈ ఊళ్ళో రావద్దని నేను హక్కుందా మనకి. ఏ ఊరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా బతకొచ్చు, ఎవరైనా రాజకీయ చేసుకోవచ్చు, ఏ పనులు చేసుకోవచ్చు. అంతే తప్ప తెలిసి మాటలు ఎవరో పనికి మాటలు చెప్పి మాటలు ఆలోచించేసి ఇటువంటి పెద్ద వయసు దాకా మహానుభావు చినరాజప్ప గారిని నా అంటలో చాలా బాధ కలిగి నేను ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరి సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి కాకినాడ జిల్లాలోని ఒక పార్లమెంట్ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ హాల్, రిసెప్షన్ సెంటర్లలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్ ఆదేశించారు. స్థానిక జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్, రిసెప్షన్ సెంటర్లను జిల్లా కలెక్టర్ జె నివాస్, ఎస్పీ ఎస్ సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, జేఎన్టీయూ వివిధ రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జేఎన్టీయూలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీ, మెకానికల్ ఇంజనీరింగ్ బ్లాక్, సివిల్ ఇంజనీరింగ్ పీజీ బ్లాక్, ఇన్నోవేషన్ రీసెర్చ్ సెంటర్, స్పోర్ట్స్ ఆడిటోరియం, ఇతర ఇంజనీరింగ్ బ్లాక్లను అధికారులతో కలిసి పరిశీలించి ఆయా బ్లాక్లలో ఉన్న సౌకర్యాలను, ఇతర అవసరాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల వద్దకు వచ్చే బస్సుల రూట్ మ్యాప్, మీడియా కేంద్రం ఏర్పాటు, సిబ్బందికి భోజనం వసతి, వెహికల్ పార్కింగ్, సీసీటీవీ కెమెరాలు, టీవీలు, హమాలీలు తదితరాలపై జేఎన్టీయూ సమావేశ మందిరంలో వివిధ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, డ్వామా, ఏపీ, ఈపీడీసీఎల్, ఆర్ఎంసీ, రోడ్డు భవనాల, పంచాయతీతర శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ, కాకినాడ జిల్లాలోని ఒక పార్లమెంట్ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ హాల్, రిసెప్షన్ సెంటర్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. పోలింగ్ అనంతరం వివిధ పోలింగ్ కేంద్రాల నుంచి రిసెప్షన్ సెంటర్కు వచ్చే బస్సుల రూట్ మ్యాప్, వాటి పార్కింగ్, మీడియా కేంద్రం, భోజనం, త్రాగునీరు, విద్యుత్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ డి తిప్పేనాయక్, జేఎన్టీయూ ప్రిన్సిపల్ మోహన్ ప్రసాద్, డ్వామా పీడీ ఏ వెంకటలక్ష్మి,
డిఆర్డీఏ పీడీ కె శ్రీరమణి, డిపిఓ కె భారతి సౌజన్య, ఏపీ ఈపీడీసీఎల్ ఈఈ జి ప్రసాద్, 7 నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు జె వెంకట్రావు, ఇట్ల కిషోర్, జె సీతారామరావు, అద్దంకి శ్రీనివాసరావు, ఎం శ్రీనివాస్, రామలక్ష్మి, కాకినాడ అర్బన్ తహసీల్దార్ పివి, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద సామలకోట మండలం స్థాయి బూత్ కమిటీల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఎలాగా పనిచేయాలనేది దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం నియోజకవర్గ బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ, పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, మండల పార్టీ ప్రెసిడెంట్ తోటకూరి శ్రీనివాస్, కాకినాడ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ తెలుగు రైతు అధ్యక్షులు పాలకుర్తి శ్రీనివాచార్యులు చౌదరి, క్లస్టర్ ఇన్ఛార్జీలు పెంకే వెంకటేష్ బాబు, గుమ్మల రామకృష్ణ, ఆకునూరి సత్యబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకులు, గ్రామ నాయకులు, వార్డు వీళ్ళు వచ్చారు కానీ బూతులు చాలా మంది రాలేదు. మేము కన్సర్న్ మనం చెప్పేది ఏంటంటే క్లస్టర్ ఇన్ఛార్జిని బూత్తో ప్యాకేజ్ మీటింగ్ పెట్టండి. మీరు డేట్లు ఫిక్స్ చేయండి. రేపు ఎల్లుండిలో బూత్తో ప్యాకేజ్ మీటింగ్ పెట్టుకుని వెళ్ళాలి. మీరు పెట్టుకున్నప్పుడు బూత్లు క్లస్టర్లో పెట్టుకున్నప్పుడు పార్టీ పెట్టుకున్నా ఇది జనసేన బీజేపీ వాళ్ళు కూడా ప్యాకేజ్ మాట్లాడుకోండి. ఉమ్మడి ప్లేస్లో పెట్టుకోండి, ఇబ్బంది లేదు. మీరు మాట్లాడుకోండి. కంపల్సరీగా అందరూ కూడా పనిచేయవలసిందే. ఇవాళ ఆ పార్టీ కూడా జనసేన పార్టీ కూడా మనకు పూర్తిగా పనిచేయడానికి సిద్ధంగా ఉంది. నేను పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా క్లారిటీగా చెప్పారు. ఎక్కడే కూడా తెలుగుదేశం పార్టీకి జనసేన పనిచేయాలి, తెలుగుదేశం జనసేనకి పనిచేయాలి, బీజేపీకి పనిచేయాలి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. అంటే తెలుగుదేశం గుర్తుకి మనం బీజేపీ జనసేన అందరూ కూడా మనకు పనిచేస్తున్నారు. మనం గ్లాస్ గుర్తుకి ఎంపీకి మనం పనిచేయాలి. చాలా క్లియర్గా చెప్పాడు ఆయన. అంటే ఎవడో కూడా మిస్ అవ్వకూడదు, ఎవడో ఇద్దరు మొగోటాలు లేవు, ఎవడో 2 ఓట్లు అని చెప్పకూడదు. ఆ 2 ఓట్లు మనకే అని చెప్పాలి తప్పించి ఒక ఓటు ఇలాగా ఓటు ఇలాగా అన్నది మన నోటప్పుడు మాట రాకూడదు. అవ్వకే చాలా క్లియర్గా అది చెప్పారు ఆయన. అంటే మీరు అందరూ కూడా అది గమనించి మీరు పనిచేయాలి. తర్వాత ఎలక్షన్ కూడా బూతుల దగ్గర, కౌంటింగ్ దగ్గర, బూత్ మన పోలింగ్ దగ్గర మంచి మనిషిని పెట్టుకోవాలి. అక్కడ ఎవరు స్ట్రాంగ్ ఉన్న పర్సన్ పూర్వం నుంచి ఎవడు ఉన్నాడో ఆడే ఉంటాడు. అలాగే మీరు బూతుల దగ్గర ఎన్నికలు జరిగేటప్పుడు కూడా మీరు జనాన్ని ఎవరు ఓటు వేసాడు ఎవరు ఓటు వేయలేదు మరి వాళ్ళు తీసుకొచ్చి ఓటు ఏం చెప్పాలి కూడా తీసుకోవాలి. పర్సెంట్ అయితే 80% అవ్వాలి. ప్రతి బూత్ 90% కూడా తీసుకోవాలి. 80% తక్కువ కాకుండా చేయాలంటే మీరు ఆ బూత్ మీద అవగాహన ఉండాలి. ఎవరు వచ్చారు ఓటుకి, ఎవరు రాలేదన్నది బయట వాళ్ళందరూ కూడా అబ్జర్వ్ చేసుకుని ఆ ఓటు వేయించే బాధ్యత తీసుకోవాలి. అదే అందరూ కూడా పనిచేయాలి. ఎలక్షన్ అంతా కూడా ఇంకా ఎలక్షన్ వాతావరణం మనకు పడిపోయింది కనుక అంచేత మీరందరూ కూడా ఆ లెవెల్లో ఉండాలని చెప్పి కోరుతూ ఇప్పుడు బూత్ వైజ్ కూడా మరి సెక్టర్ క్లస్టర్ వైజ్ కూడా మరి 3 క్లస్టర్లో కూడా ఒకసారి రివ్యూ చేసుకోండి. మీరు మీటింగులు పెట్టుకోండి. మీరు ఖచ్చితంగా రిపోర్ట్ నాకు ఇవ్వండి. ఎక్కడైనా కూడా బూత్ కమిటీ కన్వీనర్ పని చేయకపోతే ఆల్టర్నేటివ్ కూడా చేసుకోండి. మీరు ఇబ్బంది లేదు. ఎందుకంటే మనకు పనిచేసేవాడు కావాలి. మనకి ఎవడో కూడా ఇంట్లో పడుకునేవాడు కాదు. కనీసం ఎలక్షన్ కార్యకర్తని వయసు చొక్క వేసుకుని నేను ఎలక్షన్లో పనిచేయాలంటే అది ఎలక్షన్ రూల్కే మన పార్టీకే విరుద్ధం. మన కార్యకర్త మరి 5 సంవత్సరాలుగా మన కార్యకర్త కింద పనిచేస్తాం. ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ఎన్నికలకి అభ్యర్థి విజయాన్ని ఎక్కించడానికి మనం కృషి చేయాలి. అప్పుడే మన కార్యకర్త. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అమలు చేస్తూ పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు మైక్రో అబ్జర్వర్లు కృషి చేయాలని కాకినాడ జిల్లా సాధారణ పరిశీలకులు ఎస్ గణేష్, రాజేష్ జోగ్పాల్ పేర్కొన్నారు. సాధారణ ఎన్నికలు 2024 నిర్వహణలో భాగంగా కాకినాడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన మైక్రో అబ్జర్వర్ల శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జెనివాస్, జిల్లా సాధారణ పరిశీలకులు ఎస్ గణేష్, రాజేష్ జోగ్పాల్తో కలిసి హాజరయ్యారు. కాకినాడ జిల్లాలో 356 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించడం జరిగిందని, ఈ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లు విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జెనివాస్ అన్నారు. మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై అవగాహన పెంపొందించుకుని విధి నిర్వహణలో రిపోర్టులు సక్రమంగా నమోదు చేయాలని జిల్లా పరిశీలకులు ఎస్ గణేష్ తెలిపారు. మే 13న జిల్లాలో జరిగే ఓటింగ్ ప్రక్రియలో మైక్రో అబ్జర్వర్లు అప్రమత్తతో వ్యవహరించాలని జిల్లా పరిశీలకులు రాజేష్ జోగ్పాల్ అన్నారు. తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియలో జరిగే ప్రతి సంఘటనను క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి సమస్యాత్మకమైన సంఘటన చోటు చేసుకున్నా వెంటనే జిల్లా పరిశీలకుల దృష్టికి తీసుకుని రావాలని ఆయన తెలిపారు. శిక్షణా కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ హెచ్ఎస్ భావన, డిప్యూటీ సీఈఓ
జిఎస్ రామ్ గోపాల్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. If the remarks column is not mentioned in 10% in the remarks column of the register of voters is blank, then in polling stations wherein 10% or more remarks column of register of voters are blank and it doesn't indicate any use of epic or alternate document, those will be taken for scrutiny by the observer. So when you are, it should not arise that they are not mentioning the remarks column. Remarks and in the column they will be mentioning a document. If it is only epic card, then EP if they mention it is fine. But if they are bringing the Aadhaar card, AD, last 4 digits has to be mentioned. So this is the duty of second polling officer. Second polling officer will also be able to count by having the 17-year last number of votes he will be having. మే నెలకు సంబంధించి వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్లను 1వ తేదీన అందజేయాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పిఠాపురం మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి కమిషనర్ త్రినాథరావుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వర్మ మీడియాతో మాట్లాడుతూ పింఛన్లు 1న ఇవ్వని పక్షంలో ఈ జగన్ ప్రభుత్వం ఆ నిధులను కూడా పక్కదారి పట్టించినట్లేనని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఏదైతే ఆ టైంలో లైన్లో నిలబడి సచివాలయాలు తిరిగి వెళ్ళిన వృద్ధులు దగ్గర 15-20 మంది చనిపోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు టైంకి ఇవ్వకపోతే ఆ నెల నుంచే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం అని చెప్పి అధికారికంగా చెప్పడం జరిగింది. ఈవేళ నేనేమంటున్నానంటే ఇంకా సమయం ఉంది కాబట్టి 1వ తారీఖు ఉదయం 10 గంటల లోపు వృద్ధుల చేతిలో వాళ్ళకి రావాల్సిన పెన్షన్ డబ్బులు ఈ ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. ఈ ప్రభుత్వం గేమ్స్ ఏం ఆడుతుంది? వీళ్ళ దగ్గర డబ్బులు లేక కాంట్రాక్టులకు డబ్బులు ఇచ్చుకుంటున్నారు. వీళ్ళు పెన్షన్ డబ్బులు ఏదైతే బడ్జెట్ ఉందో వాళ్ళు సొంత కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో కమిషన్లు 30% తీసుకుని వాళ్ళకి ఈ డబ్బులు డైవర్ట్ చేస్తున్నారు. అవి సర్దుకోవడానికి 4-5 రోజులు పడుతుంది. దాని గురించి ఏం చేస్తున్నారు? ఆ నెపం తెలుగుదేశం పార్టీ మీదకి దోస్తూ ఉన్నారు. వీళ్ళకి నిజంగా డబ్బులు బ్యాంకులో ఉంటే 1వ తారీఖు ఉదయం 10 గంటలకల్లా వీళ్ళు పెన్షన్ ఇస్తారు. వాళ్ళు ఇవ్వలేదు అనుకుంటే ఇంటింటికి ఆ రోజు బ్యాంకులో వాళ్ళకి డబ్బులు లేనట్టే, ఈ డబ్బులు కాంట్రాక్టులు దోచిపెట్టినట్టే లెక్క. ఇవ్వని పక్షంలో చంద్రబాబు నాయుడు గారు ఈ నెల నుంచే 4,000 రూపాయల చొప్పున మన ప్రభుత్వం వచ్చాక ఒకేసారి ఎన్ని నెలలు అవుతే అన్ని నెలల పెన్షను చంద్రబాబు నాయుడు గారు ఇంటికి పంపిస్తానని చెప్పి ఉమ్మడి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు తెలియజేస్తూ ఉన్నారు. అంచేత వృద్ధులు ఎవరో ఇబ్బంది పడక్కర్లేదు. వృద్ధుల పక్షాన ఎన్డీఏ పార్టీ ఉంది, అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీరి యొక్క ఆలోచన 4,000 ఏదైతే ప్రకటన చేశారో దాని ప్రకారం మీ ఇంటికి డబ్బులు పంపిస్తారు వీళ్ళు ఇవ్వని పక్షంలో. అంచేత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, 1వ తారీఖు ఉదయం 10 గంటల లోపల మీరు డబ్బులు ఇవ్వకపోతే ఆ పెన్షన్ డబ్బులు మీరు దారి మళ్లించినట్టే లెక్క, కాంట్రాక్టులకు దోచుకోవడానికి పంపినట్టే లెక్క. అంచేత 1వ తారీఖు నాడు 10 గంటల లోపు పెన్షన్ డబ్బులు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ పిఠాపురం డిమాండ్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి సోమవారం కాకినాడ నగరంలో రోడ్ షో నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ కాకినాడ సిటీ అభ్యర్థి చెక్కా నూకరాజు, పార్టీ సిటీ అధ్యక్షులు దాట్ల గాంధీరాజులు తెలిపారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. వైఎస్ షర్మిలారెడ్డి విశాఖపట్నం పర్యటన ముగించుకుని కాకినాడ రూరల్ నియోజకవర్గం అచ్చంపేట జంక్షన్ వద్దకు చేరుకోవడం జరుగుతుందని, అక్కడి నుండి ఏపీఎస్పీ సర్పవరం, భానుగుడి, 2 టౌన్, మెయిన్ రోడ్, మసీద్ సెంటర్ మీదుగా జగన్నాథపురం, ఎంఎస్ఎన్ చార్టీస్ మీదుగా ఉప్పలంక వరకు రోడ్ షో నిర్వహించడం జరుగుతుందని వివరించారు. గడిచినటువంటి 5 సంవత్సరాలుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. అందుకు నిదర్శనమే జగన్మోహన్ రెడ్డి పదే సభలో, సమావేశాల్లో మాట్లాడుతూ ఉంటారు. నేను భగవద్గీత మీద, బైబిల్ మీద, ఖురాన్ మీద ప్రమాణం చేస్తాను, నేను చేసినటువంటి అన్ని వాగ్దానాలు నెరవేర్చానని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మీరు చెప్పేటటువంటి అన్ని వాటి మీద వాగ్దానం చేసి మీరు మాట తప్పి ఈరోజు ఎన్నో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రతిదానికి కూడా మాట తప్పడమే, చెప్పినటువంటి ఏ పని చేసినటువంటి పరిస్థితి లేదు. అందువల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముద్దుల తనయ్యగా ఉన్నటువంటి షర్మిలారెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో బలోపేతం అవడం జరిగింది. అందుకు రేపు వచ్చేటటువంటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, కాకినాడకు సంబంధించినటువంటి ప్రజలు ఘనంగా షర్మిలారెడ్డి గారిని ఆహ్వానించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ముద్దుబిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి గారు కాకినాడలో రోడ్డు షో
జరుగుతుంది. కాకినాడ మొదలు అచ్చంపేట జంక్షన్ నుంచి ఉప్పలంక రోడ్డు వరకు షర్మిలమ్మ గారు రోడ్డు షోలో అచ్చంపేట, సర్పారం, వానుగుడి మీదుగా మసీదు, అలా వంతెన, అలా ఉప్పలంక వరకు ఆ రోడ్డు షో అనంతరం షర్మిలమ్మ గారు గన్నవరం వెళ్ళిపోతారు. కనుక కాకినాడ ప్రజలందరికీ విజ్ఞప్తి, కాకినాడ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ అభిమానులు కానీ మరి ప్రతి ఒక్కరూ ఈ రోడ్ షోలో పాల్గొవలసిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మాజీ కేంద్ర మంత్రి వర్యులు సిడబ్ల్యూసి మెంబర్ అయిన శ్రీ మల్లిపూడి మంగాపతి పల్లవరాజు గారు, అలాగే నేను కాకినాడ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నేను కాకినాడ ప్రజలందరికీ కోరుకుని ఈ కార్యక్రమం జయప్రదం చేస్తానని కాకినాడ ప్రజల్ని కోరుకుంటున్నాను. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. తిరిగి వార్తలకు స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం మే నెల నుండి అమల్లోకి తీసుకురానున్న ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోందని ప్రముఖ న్యాయవాది, కాకినాడ బార్ అసోసియేషన్ కార్యదర్శి చెక్కా శ్రీనివాస్ పేర్కొన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన వచ్చే దుష్పరిణామాల గురించి ప్రజలు అవగాహన చేసుకోవాలని అన్నారు. ఈ యాక్ట్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. సామాన్య మానవుడికి సమస్య వచ్చిన వెంటనే వాళ్ళ ఆస్తి గురించి ఫస్ట్ అప్రోచ్ అయ్యేది వన్ అండ్ ఓన్లీ రెమెడీస్ కోర్ట్స్. ఈ కోర్ట్స్కి వెళ్ళి వాళ్ళకున్న టైటిల్ని వాటిని చూపించుకుని ఇది నా టైటిల్ అండి, ఇది నాకు హక్కులు ఉన్నాయండి అని చూపించుకుంటే కోర్టు వారు ఇచ్చే ఆర్డర్సే వాళ్ళకు ఒక ఫైనల్ అథారిటీ అండ్ వన్ అండ్ ఓన్లీ అథారిటీ. ఇటువంటి సమయంలో మన ప్రభుత్వం ఈ మధ్యన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక డిఫెక్టివ్ ఎనాక్ట్మెంట్, దీంట్లో ఈ యాక్ట్ చాలా చిన్న యాక్ట్ అండి, అందరూ చదవచ్చు, తెలుసుకోవచ్చు. మా అడ్వకేట్స్ అందరూ కూడా నెల 15 రోజులు రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఉన్న డిఫెక్ట్స్ అన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్లాలన్న ముఖ్య ఉద్దేశంతో మాత్రమే మీరు రిలే నిరాహార దీక్షలు, అలాగే హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేయటం, ఇవన్నీ కూడా పాంప్లెట్స్ అన్నీ కూడా గ్రామాల్లోకి వీళ్ళందరికీ చెప్పడం, ఇవన్నీ కూడా చేసాం. పరిస్థితుల్లో ఎప్పుడైతే మనం సమస్యలు వచ్చినప్పుడు కోర్టులకు వెళ్ళి మనం నిరూపించుకుని మనం చేసుకుంటున్నామో ఇటువంటి విధానాలన్నిటి కూడా పక్కన పెట్టి ఓన్లీ రెవెన్యూ అథారిటీస్, రెవెన్యూ అధికారులందరికీ కూడా ఈ అధికారాలు ఇచ్చి వాళ్ళనే టైటిల్ డిసైడ్మెంట్ కింద అపాయింట్ చేయడం, టైటిలింగ్ ఆఫీసర్స్ కింద అపాయింట్ చేయడం కూడా జరిగిందండి. ఈ టైటిలింగ్ ఆఫీసర్ ఎప్పుడైతే టైటిలింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తారో అతనే టైటిల్ డిసైడ్ చేస్తాడు. టైటిల్ డిసైడ్ చేసిన అతని ఆర్డర్స్ మీద మీరు కానీ ఇన్ఫ్రింజ్మెంట్ అంటే దాని మీద ఆర్డర్ సరిగ్గా లేవని కానీ మీకు కానీ అనిపిస్తే మీరు హైకోర్టుకే వెళ్ళాలి. మళ్ళీ ఈ సివిల్ కోర్ట్స్కి జ్యూరిస్డిక్షన్ తీసేయడంతో హైకోర్టుకి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. ఈ రోజుల్లో చూస్తున్నాం హైకోర్టు అంటే స్టేట్కి ఒకటి ఉంటుంది. ఆ స్టేట్కి ఉన్న దాంట్లో అపీల్స్, క్రిమినల్ చాలా వ్యవహారాలు అన్నీ కూడా ఉంటాయి. దాంతోపాటు ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఈ టైటిలింగ్ మీద కూడా ఇవ్వడంతో చాలా ఇబ్బందులు కూడా ముందు కూడా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. సామాన్య మానవుడికి కూడా హక్కులు లేకుండా వాళ్ళ హక్కులకు భంగం కలిగించే విధంగా తీసుకొచ్చిన ఎనాక్ట్మెంట్ని మనం ఖచ్చితంగా ప్రజలందరూ దీన్ని ఖండించాలి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా రద్దు చేయాలి వెంటనే. ఉన్న ప్రభుత్వం మరి మేము యాజిటేషన్ చేస్తున్నది ఎందుకు చేస్తున్నారు ఏంటి అని దాని గురించి కూడా ప్రశ్నించకుండా ముందుకు పోతూ అనేక జీవోలు పాస్ చేస్తూ నిన్న కూడా ఏదో జీవో వచ్చింది దీని మీద. దానికి కూడా మన డిఐజీకి వాళ్ళకి ఒక డైరెక్షన్ ఇచ్చి ఈ మన రిజిస్ట్రేషన్ అథారిటీ కూడా దానికి కూడా కొన్ని డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అది కూడా పూర్తిగా ఇంకా రావాల్సి ఉంది. అది కూడా వస్తే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని వాళ్ళు సమర్థిస్తున్నట్టుగానే కనబడుతుంది ఇప్పుడున్న ప్రభుత్వం. ఏ స్టేట్లో లేనిది మన స్టేట్లోనే ఎందుకు పెట్టారో కూడా అర్థం కాని రీతిలో ప్రజలు చాలా సతమవుతున్న పరిస్థితుల్లో ఈ వివరాలన్నీ తెలపడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురసాల కన్నబాబును, ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ వైసీపీ శ్రేణులు ప్రచారం నిర్వహిస్తున్నారు.
కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ 1వ డివిజన్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ కార్యక్రమంలో మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురసాల కన్నబాబు సతీమణి శ్రీవిద్య వారి కుటుంబ సభ్యులు వైసీపీ నాయకులు వాసిరెడ్డి సూరిబాబు ఐ శ్రేణు సిద్ధా శివాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల మహిళా విభాగం ఇన్ఛార్జ్, ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ జమ్మల మడక నాగమణి, పార్టీ మహిళా నాయకురాలు, కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు. కళా సరస్వతి సేవలో 39 సంవత్సరాలు ధరించిన సీతారామరాజు స్మారక కళావేదిక సేవలు అమూల్యమైనవని పలువురు వక్తలు పేర్కొన్నారు. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళా మందిరంలో సీతారామరాజు స్మారక కళావేదిక 40వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సంస్థ సభ్యురాలు సుచిత్ర స్వాగతం పలికారు. తొలుత సంస్థ అధ్యక్షులు కర్రి అచ్యుతరామారెడ్డి అధ్యక్షతన జరిగిన జనరల్ బాడీ సమావేశంలో సంస్థ గౌరవ అధ్యక్షులు కర్రి భామిరెడ్డి, వ్యవస్థాపక కార్యదర్శి పంపన దయానందబాబు వార్షిక నివేదికను సభకు చదివి వినిపించారు. అనంతరం 40వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. కర్రి అచ్యుతరామారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శ్రీకరణ్ కంటి ఆసుపత్రి చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ చెలికాని స్టాలిన్, ప్రముఖ బుర్ర కథకులు గొర్రెల రాము, కళారంగ విశ్లేషకులు రామ సత్యనారాయణ, ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ కార్యదర్శి నాదెళ్ల ప్రభుదాసు, కవి ప్రయోక్త విఎస్ఆర్ఎస్ సౌమ్యాజులు, సీనియర్ నటులు, దర్శకులు పిఎస్ మూర్తిలు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని పద్మశ్రీ డాక్టర్ చంద్రశేఖర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తొలుత కందుకూరి వీరేశలింగం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కందుకూరి విశిష్ట రంగస్థల పురస్కార గ్రహీతలు రంగస్థల, సినీ, టీవీ కళాకారిణి కేతిరెడ్డి రాజేశ్వరి, రచయిత, నటుడు, సినీ దర్శకుడు కోరుకొండ బ్రహ్మానందం, ఉత్తమ నటుడు, దర్శకుడు కొత్తిం స్వామినాథ్, కళాసారథి, నటనాగ్రేసరుడు పేరూరి చిన్న సత్యనారాయణను అతిథుల చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి రాజేశ్వరి, కోరుకొండ బ్రహ్మానందం, కొత్తిం స్వామినాథ్, పేరూరి చిన్న సత్యనారాయణ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక కళా సరస్వతికి చేస్తున్న సేవలను కొనియాడారు. కార్యక్రమంలో భాగంగా చిన్న సత్యనారాయణ ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమం అందరినీ అలరించింది. అదేవిధంగా కుమారి మన్విత ప్రదర్శించిన వేణుగానం ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో సంస్థ నాయకులు గట్టి సత్యనారాయణ, ఎస్వివిఎస్ఎన్ మూర్తి, వి రంగారావు, టీవీఎస్ఎన్ రెడ్డి, బాలప్రకాష్, బాపిరాజు, పేరయ్య శాస్త్రి, రాజుబాబు, నాగమణి, కాశీ విశ్వనాథం, దక్షిణామూర్తి, పుత్రారావు, పుల్లారావు, మణిబాల, సత్యమూర్తి, శాస్త్రి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. నిశ్శబ్దమైన వాతావరణంలో మనం ఈ కార్యక్రమాన్ని జరిపించుకొని ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే పావు తక్కువ 11:30, పావు తక్కువ 12 గంటలకు ఈ కార్యక్రమం ముగించాలని ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి అందరూ సహకరించాలని కోరుతున్నాం. 1985వ సంవత్సరంలో ప్రారంభించినటువంటి ఈ సంస్థ సీతారామరాజు గారి సోదరుడైనటువంటి గౌరవనీయులు అల్లూరి సత్యనారాయణరాజు గారి చేతుల మీదుగా ఆనాటి జిల్లా పరిషత్ చైర్పర్సన్ బొడ్డు భాస్కర్ రామారావు గారు అనుమతితో ఆనాటి మంత్రివర్యులు గౌరవనీయులు చిక్కాల రామచంద్రరావు గారి యొక్క అనుమతితో కడప జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణలో సీతారామరాజు గారి యొక్క విగ్రహావిష్కరణతో ప్రముఖ కవి పండితులు పెద్దలు కందుకూరి శ్రీరామచంద్రమూర్తి గారి దివ్య ఆశీస్సులతో మహాసంస్థ, మా నాన్నగారు చెప్పినట్టు ఇది ఒక మహాసంస్థ. 40 సంవత్సరాల నుంచి ఈ కళామందరికీ సేవ చేస్తున్నటువంటి ఈ సంస్థలో నాకు ఇంతటి గౌరవ పురస్కారాన్ని అందించినందుకు మరి ఆ సంస్థకి నేను శిరస్సు నుంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. ఎక్కడో మారుమూల ఉండేటటువంటి శ్రీకాకుళం జిల్లా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నన్ను ఒక నటిగా గుర్తించి దయానంద బాబు గారు నాకు ఫోన్ చేసి ఇంతటి మంచి పురస్కారం మీకు అందజేస్తున్నామమ్మా అని చెప్పగానే నేను చాలా ఆనందించాను. నన్ను ఎంతో గౌరవంగా ఇక్కడికి తీసుకొచ్చి ఈ చక్కనైనటువంటి పురస్కారాన్ని నాకు అందించినందుకు వారికి, వారి సంస్థ వారికి, అధ్యక్షులకి, కార్యదర్శులకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు.
ఇంత గొప్ప సత్కారాన్ని నేను చాలా ఆచరణ చేసాం కానీ చాలా చేశాను కానీ ఇలా ధన్యంగా సంతరించారు అక్కడ అవసరంగా భావిస్తున్నారు. మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆయా రంగాల్లో వస్తున్న మార్పులపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉందని హైకోర్టు జడ్జి జస్టిస్ ఎస్ హర్నాథ్ అన్నారు. దంటు కళాక్షేత్రంలో ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ ఏపీ ట్యాక్స్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆదాయ పన్ను, జీఎస్టీ, ఇతర పన్నుల అసెస్మెంట్లలో వచ్చిన నూతన మార్పులపై అవగాహన పెంచుకుని సవాళ్లను అధిగమించాలని అన్నారు. డిజిటల్ చెల్లింపుల ర్యాంకింగ్లో భారత్ తొలి స్థానంలో ఉందని అన్నారు. ఏపీ ట్యాక్స్ బార్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు బిఎస్ సీతాపతిరావు అధ్యక్షతన జరిగిన సెమినార్లో సౌత్ జోన్ చైర్మన్ రామరాజు శ్రీనివాస్, ఏపీ ట్యాక్స్ బార్ అధ్యక్షులు ఎంవికేకే కుమార్, సెక్రటరీ చక్రరమణ, కోశాధికారి పిఎస్ఆర్కే ఫణికుమార్, ఏపీ టీపీసీఏ ప్రధాన కార్యదర్శి యుఎస్ఎన్ రాజు, సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్ ఎంఎస్ రావు, రాజమహేంద్రవరం సీనియర్ అడ్వకేట్ శర్మ, కాకినాడ సీనియర్ ట్యాక్స్ కన్సల్టెంట్ ఏవిఎస్ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీస్ చైర్మన్ గారు మా రామరాజు శ్రీనివాసరావు గారు ఆదేశానుసారము ఎవ్రీ మంత్ ప్రతి నెల కూడా సౌత్ జోన్లో 7 రాష్ట్రాలు ఉంటాయండి. ఆంధ్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి, గోవా. ఈ సౌత్ జోన్ మొత్తం అందరూ కూడా కేరళ ప్రతి నెల కూడా ఒక్కొక్క సౌత్ జోన్ నుండి ఒక్కొక్క స్టేట్లో పెడదాం ఉద్దేశంతో పెట్టారు. అందులో భాగంగా లాస్ట్ మంత్ తెలంగాణలో పెట్టాము. ఈ నెలలో ఆంధ్రాలో కాకినాడలో పెట్టమని నన్ను అడిగారు. నేను కూడా కాకినాడలో సెమినార్ పెట్టి 3-4 ఇయర్స్ అయిపోయింది. సో దీని ముఖ్యమైనది ఏంటంటే మన మెంబర్స్ అందరికీ కూడా రీసెంట్గా వచ్చినటువంటి చట్టాల మీద అవగాహన కలిగించే ఉద్దేశంతో ఇవాళ ఇంప్లిమెంటేషన్గా ఈ సెమినార్ పెట్టడం జరిగిందండి. So there are several issues between the assessee and the department. Now that has come to a standstill. But still there are some challenges which the tax practitioners and the assessees are facing. Both on the income tax side as well as the GST. After the introduction of GST in 2017, the government revenue has definitely increased. At the same time, the assessees and the department needs to fine-tune the modalities and the process. Those processes which the tax practitioners have to suggest and evolve. I'm very moved by when I got the information that Sitapatiyar has been giving guidance, training the tax practitioners and placing them in different firms. Such people are rare commodity which we need to honor. In fact, we need to honor him for his endeavor. He definitely deserves a very commendable appreciation from all of us. And after becoming a judge, I was also sitting in the tax bench for some time. So generally we were facing issues with regard to show cause notice not being served. జడ్జి గారు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి గారు హరినాథ్ గారు
ముఖ్య అతిథిగా విచ్చేసి వారి సందేశాన్ని ఇవ్వటం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ ట్యాక్స్ కాన్ఫరెన్స్ల యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క అంటే జిఎస్టీలో కానీ ఇన్కమ్ ట్యాక్స్లో కానీ లేటెస్ట్గా వస్తున్నటువంటి అమెండ్మెంట్సు, లేకపోతే చట్టంలో వస్తున్న మార్పులు, అడ్వాన్స్ రూలింగ్సు, జడ్జిమెంట్సు, ఇలాంటి వాటినన్నింటినీ కూడా ప్రతి ఒక్క ప్రాక్టీషనర్కి తెలియచేయాలి. అవి వాళ్ళు అర్థం చేసుకునేటట్లుగా మనం వివరించాలి ఈ కాన్ఫరెన్సుల్లో. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ వృత్తి నైపుణ్యం పెరిగి వ్యాపార వర్గాలకి సరైన సలహా ఇవ్వగలుగుతారు. ఆ సలహాల ద్వారా వారి వృత్తి నైపుణ్యం పెరుగుతుంది. ప్లస్ వ్యాపారులు కూడా సక్రమమైన రీతిలో పన్నులు చెల్లిస్తూ అనవసరమైన హెరాస్మెంట్కి ప్రభుత్వం నుంచి గురి కాకుండా ఉంటారు అనేది ఒక ఉద్దేశంతో ఈ 6 రాష్ట్రాలలో కూడా మేము ఈ కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేయడం జరుగుతోంది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ కాకినాడలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ బిఎస్ సీతాపతిరావు గారు అని చెప్పి మా సంస్థ మాజీ అధ్యక్షులు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఇక్కడ జరగడము మాకు చాలా సంతోషంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి సుమారుగా 150 మందికి పైగా డెలిగేట్స్ ఇక్కడ అటెండ్ అయ్యారు. వారందరూ కూడా ఈ అవకాశాలని అందిపుచ్చుకొని వారి వృత్తి నైపుణ్యం పెంచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అయితే పిఠాపురం నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని, పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం ఖాయమని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ పేర్కొన్నారు. పిఠాపురం మండలం కందరాడలో డాక్టర్ పిల్లా శ్రీధర్ ఆధ్వర్యంలో జబర్దస్త్ ఫేమ్ రాకెట్ రాఘవ, ఇతర కమేడియన్లు, బుల్లితెర నటీమణులు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిసి ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కొణిదెల పవన్ కళ్యాణ్ కు గ్లాస్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని, అదేవిధంగా కాకినాడ ఎంపీగా జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను కూడా గ్లాసు గుర్తుకు ఓటు వేసి అత్యంత మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ పిల్లా శ్రీధర్ జబర్దస్త్ ఫేమ్ రాకెట్ రాఘవ మీడియాతో మాట్లాడారు. పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలం కందరాడ గ్రామంలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ లో భాగంగా బుల్లితెర ఆర్టిస్టులు, జబర్దస్త్ ఆర్టిస్టులు వీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాలన్న విధానంతో అందరూ కూడా ముందుకొచ్చిన పరిస్థితి ఇక్కడ ఉంది. ఇక్కడ గమనిస్తే మీరందరూ కూడా అడిగింది ఒకటే, పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు గెలిపించండి అంటున్నారు. మీ అందరూ కూడా మా కందరాడ అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి మేము మాటిస్తున్నాం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని రేపు 13వ తారీఖు ఎలక్షన్లో 1,00,000 ఓట్ల పైన మెజార్టీతో మేము అందరూ కూడా మోడల్ నియోజకవర్గం కింద తయారు చేసి దేశంలో ఏ నియోజకవర్గం అన్నా అభివృద్ధి ఎలా ఉందో చూడాలంటే పిఠాపురం చూడాల్సిన పరిస్థితి ఇక్కడ వస్తుందని దానికి పవన్ కళ్యాణ్ గారి వైపు నుంచి మేము మాటిస్తున్నాం. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి, అదేవిధంగా దేశ ప్రజలందరికీ కూడా అక్కడ మోడీ గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం నుంచి అన్నా దేశం నుంచి అన్నా సరే ఫండ్స్ అన్ని కూడా పిఠాపురంలో కేంద్రీకృతం అవుతాయి. పిఠాపురం అత్యధిక అభివృద్ధి చెందుతుంది, టెంపుల్ సిటీగా అభివృద్ధి చెందుతుంది, చర్చెస్ అభివృద్ధి అవుతాయి, మసీదులు అభివృద్ధి అవుతాయి, అన్ని రకాల రోడ్లు, రవాణా మొత్తం అన్నింటిలో కూడా పిఠాపురం అభివృద్ధి చెందుతుందని, ప్రతి ఒక్కరు సగటు ఆదాయం కూడా పెరిగే విధంగా పిఠాపురం రేపొద్దున ఉండబోతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పిఠాపురం నియోజకవర్గం నుంచి మేము గత 2 సంవత్సరాలుగా చెప్తున్నాం పవన్ రావాలి, పాలన మారాలన్నది స్టేట్లో తిరుగుతూ ఉంటే పిఠాపురంలో మాత్రం పవన్ రావాలి, పిఠాపురం మారాలని మేము అడిగాం. ఆయన మా మాట మన్నించి ఇక్కడికి వచ్చారు కాబట్టి మిమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీలో కూర్చోబెట్టే నియోజకవర్గం మెజార్టీ కావాలి, మంచి మెజార్టీతో గెలవాలి. పిఠాపురం అనే పేరు రాష్ట్రంలోనే కాదు ఢిల్లీ దాకా వినబడాలి. ఒక ప్రధాన నగరంగా ఇది ఉండాలి, మంచి డెవలప్ అవ్వాలి. అంతేకాదండి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి. ఇక్కడ అంతేకాదండి ఆయన అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. అంతే ఉజ్వలమైన భవిష్యత్తు కోసం సినిమా రంగాన్ని కూడా పక్కన పెట్టి ఇవాళ పిఠాపురం నియోజకవర్గాన్ని ముందంజలో నడిపించడం కోసం నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. కాబట్టి ఇంజనీర్లు, డాక్టర్లు సైతం పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా మా పవన్ కళ్యాణ్ గారు మేము గెలిపించుకోవాలని 110% క్యాన్వాసింగ్లో పాల్గొన్నారు. మరొకసారి జై జై ప్రజాక్షేత్రంలో న్యాయంగా గెలవలేక వైసీపీ నాయకులు తమ కూటమి ఉమ్మడి అభ్యర్థిపై అసత్య ప్రచారం మానుకోవాలని టీడీపీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు కొల్లాబత్తుల అప్పారావు, జనసేన మత్స్యకార నాయకులు మచ్చా గంగాధర్లు హితవు పలికారు. మేము తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమికి తంగెళ్ల శ్రీనివాసరావు గారిని గెలిపించడానికి మేము మీకైతే ఎలా పనిచేస్తాం అహర్నిశలు ఇక్కడ కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. మీరు అంటూ ఉన్నారు సార్ గ్రామాలు దత్తత తీసుకున్నారు అంటున్నారు. ఏమంటే ఎలక్షన్ వచ్చిన నెలలోనే మీకు జ్ఞాపకం వస్తుందా ఈ కాకినాడ పార్లమెంట్లో ఉన్న గ్రామాలన్నీ? ఎలక్షన్ వచ్చినప్పుడే మీకు జ్ఞాపకం వస్తుందా యువతకు ఉద్యోగాలు, పరిశ్రమలు పెట్టాలనేసేటువంటి అంశం ఇప్పుడే జ్ఞాపకం వస్తుందా మీకు? సునీల్ గారు ఏమంటే ఇది తప్పండి. ఇది ఏమంటే మీరు కానీ పోటీ చేసినప్పటి నుంచి
పార్లమెంట్ పదవి పక్కన పెడితే నేను ఈ యువతను బాగు చేయాలా, కాకినాడ పార్లమెంట్ని బాగు చేయాలా, కాకినాడ పార్లమెంట్లో యువతను అభివృద్ధి చెందాలా, కాకినాడ పార్లమెంట్లో ఉన్నటువంటి రోడ్లని గ్రామాలని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన మీకు ఉండుంటే ఈరోజు ఎనామినిస్ట్గా మీకు ఎంపీ పార్లమెంట్ అవి ఉండేవారు. ఎందుకంటే పోటీ చేసిన తర్వాత 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ఉన్నారు, ఈ గ్రామాలను పట్టించుకున్నారు, ఈ రోడ్లు పట్టించుకున్నారు, యువతను పట్టించుకున్నారు, యువతను మంచి భవిష్యత్తు తీర్చిదిద్దారు, గ్రామాలు నడిపించారనేటువంటి ఆలోచన ఈ యొక్క కాకినాడ పార్లమెంట్ ప్రజలకు వచ్చును. మీరు క్యాన్వాసింగ్ చేయకుండానే మిమ్మల్ని ఎంపీగా గెలిపించి ఉండేవారు. కనుక మీరు ఎన్నట్లో అసమర్థత వ్యక్తి కనుక, మీరు ఏమీ చేయలేదు కనుక, మీరు ఎన్ని 100 కోట్లు ఇచ్చినా సరే ఈ కాకినాడ పార్లమెంట్లో మిమ్మల్ని గెలిపించాలని చెప్పి కాకినాడ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా నేను మీకు చెప్తా ఉన్నా. స్థాయి దిగజారిపోతున్నారు. మీతో ఎంతో జర్నీ చేసాం, ఫ్యామిలీ మెంబర్గా ఉన్నాం. మీరు చెప్పే అన్ని అబద్ధాలు బూటకాలు, అది నాకు తెలుసు. ప్రత్యక్ష సాక్షులు నేనే, ఎక్కడికి రమ్మని చెప్తాను నేను. ఏడి కాటారి జానకిరావు పెద్ద మనిషి, కుర్రోడు జాబ్ వేయించమంటే ఏంచలేడు పెద్ద మనిషి నువ్వు. గ్రామాల దత్త తీసుకుంటావు, పైగా 100,000 మందికి ఉద్యోగాలు ఈ ఉపాధి కల్పిస్తావు. ఏడి అదే కాకుండా ఏ పార్టీలో ఓడిపోయినా సరే నీకు ఆస్తులు ఎలా వస్తున్నాయి? ఇక్కడి ప్రతి పార్టీలో ఓడిపోతున్నావు. ఏడి అలాగే దశాబ్దంన్నర చేసావు, ఇది 2వ దశాబ్దంలోకి ఎంటర్ అవుతున్నావు. ఈ ఆస్తులు పెరుగుతున్నాయి. ఫస్ట్ వచ్చినప్పుడు 10,000 కోట్లు అన్నావు, తర్వాత 15,000 కోట్లు అన్నావు, తర్వాత 20,000 కోట్లు అన్నావు, ఇప్పుడు 43,000 కోట్లు అంటున్నావు. ఏంటి ఎక్కడ దుబ్బేస్తున్నావు, ఎక్కడ దోసేస్తున్నావు? అలాగే టోల్గేట్ పెట్టావు, సునీల్ టోల్గేట్ అన్నావు. ఏంటి 3,500 రూపాయలు ఎంతో ప్రతి బండికి తీసుకుంటున్నావు. ఇది న్యాయమా? ప్రజలకు తెలియదు, ఇది తెలియకుండా చేస్తున్నారా? అంటే జగన్మోహన్ రెడ్డి ఎలా దోచుకోమని చెప్పాడు మిమ్మల్ని? ఏంటండి మైనింగ్ దోపిడీ, గ్రావెల్ దోపిడీ, అన్ని దోచుకుని తినేస్తున్నావు. తినేసి కోట్లు ఖర్చు పెడుతున్నట్టు. ఎక్కడ ఖర్చు పెడుతున్నావు? ప్రజలు మోసం చేస్తున్నావు. బాసు ఈ మాటలు మరి నా నోటెట్టుకుని రావట్లేదు. అయినా నువ్వు దిగజారిపోయి మాట్లాడుతున్నావు. తంగెళ్ళ ఉదయ శనివారం మేలం బంగారం. నేను చెప్తున్నాను, నేను జర్నీ చేసిన మేలం బంగారం అనమాట. ఆయన్ని కించపరచడానికి మీరు ఎవరు సరిపోరో, మీ పని మీరు చూసుకోండి. సునీల్ గారు ఉంటానండి, నమస్కారం. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలకు ఆకర్షితులైన పలువురు ఫౌండేషన్లో చేరేందుకు రావడం శుభపరిణామని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు పేర్కొన్నారు. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాల పట్ల ఆకర్షితులై చిటికెల పరమేష్, మండపేట శ్రీను, పిల్లి స్వామి పలువురు యువకులు ఫౌండేషన్లో చేరారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ సమాజ సేవలో యువత విరివిగా పాల్గొని సన్మార్గంలో పయనించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ అన్న జనార్దన్ క్యారేజ్ 723వ రోజు గోలి రఘునాథ్, మాజీ కార్పొరేటర్ జ్యోతుల రాము, ఫ్రెండ్స్ సర్కిల్, కాకినాడ నగర ఫౌండేషన్ ప్రచార కార్యదర్శి నీలం సుబ్బరామయ్య ఏర్పాటు చేసిన భోజనాలు పేదలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కర్రి వీరబాబు, మండపాక నాగబాబు, అడప జగదీష్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. ప్రచార కార్యదర్శిగా నియమించినందుకు మా అధ్యక్షులు శ్రీ సుబ్బు గారికి నా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు అప్పగించిన ఈ బాధ్యతని నియమ నిబద్ధతలతో నేను నిర్వర్తిస్తానని మీ అందరికీ కూడా నేను ఈ సభ తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పుడు మనం ఎన్నికల హడావడి జరుగుతుంది. ఈ సందర్భంగా మన కూటమి అభ్యర్థి అయినటువంటి మన వనవాడి పండు గారిని మనం అత్యధిక మెజారిటీతో మనం గెలిపించుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. అదేవిధంగా మన రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మనం తిరిగి తీసుకొచ్చి మన రాష్ట్ర అభివృద్ధికి మనం అందరం కూడా కృషి చేయాలని, అలాగే ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని మన ఉమ్మడి కూటమి అభ్యర్థులందరినీ కూడా మనం మెజారిటీతో గెలిపించాలని హృదయంగా అభివృద్ధిని చూసి మరి ఈరోజు చాలామంది యువకులు మరి తెలుగుదేశం పార్టీలో ఫౌండేషన్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. మరి సుబ్బరామయ్య గత కొద్ది కాలంగా తెలుగుదేశం పార్టీకి చేస్తున్న కృషి వెలకట్టలేనిది. ఒకసారి సోదరుడికి సుబ్బరామయ్యకి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ నమ్మగా వాళ్ళ టీం అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మరి ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్లో ఏర్పరిచిన అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 723వ రోజు గోలి రఘునాథ్ గారు మరి ఈరోజు పేదలకు బిర్యానీ అందించారు. మరి ఈ కార్యక్రమంలో మాకు అండగా ఉన్న జ్యోతుల రాము గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి ఈ రాష్ట్రంలో మంచి నాయకుడిని ఎన్నుకుని మనం నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలన్నదే మరి ఈ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం. బీపీ తెలుగుదేశం జనసేన కూటమిలో మరి అత్యధిక సీట్లతో మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కోరుకుంటూ మరొకసారి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ
కాకినాడ రాగంపేటలో గల ఆల్ ఫలాహ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీ కార్యాలయంలో జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో ధార్మిక సమావేశం జరిగింది. జమాతే ఇస్లామీ హింద్ నగర అధ్యక్షులు షేక్ ఇబ్రహీం అధ్యక్షతన జరిగిన సమావేశంలో జమాతే ఇస్లామీ హింద్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ సోహెల్ పాల్గొని ప్రసంగించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో కాకినాడ జామియా మసీద్ అధ్యక్షులు షేక్ ఎజాజుద్దీన్, ప్రముఖ న్యాయవాది సయ్యద్ సాలార్, స్టేట్ బ్యాంక్ పూర్వ మేనేజర్ షేక్ మొహద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలారా, సోదరులారా, సోదరిమణులారా, జమాత్ ఇస్లామీ హింద్ ఆధ్యాత్మిక సంస్థ. ఇది సామాజిక సంస్థ. ఇది ముస్లిమేతరులో భారతదేశ వ్యాప్తంగా భిన్నత్వం, ఏకత్వం కోసం పనిచేస్తున్నటువంటి సంస్థ. ఈ సంస్థకు అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున జమాత్ ఇస్లామీ హింద్ కార్యాలయంలో కాకినాడ నగర ముస్లింలందరినీ కూడా పిలిచి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆధ్యాత్మిక కార్యక్రమం. ఇది కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమం అండి. ఈ సందర్భంగా మా జమాత్ ఇస్లామీ హింద్ ఎక్స్పాన్షన్ సెక్రటరీ తెలంగాణ సుహేల్ గారు వచ్చి ఉన్నారు. వారి ద్వారా కొన్ని ఆధ్యాత్మికత కోసం ఆయన్ని పిలవడం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. జమాత్ ఇస్లామీ హింద్ కాకినాడ అదే పిలుపునిస్తుంది. మీరు ముందుకు రండి. మంచి వాళ్ళు కామ్గా కూర్చోవడం వల్లనే చెడు ఇంకా పెరిగిపోతున్నది. మంచి వాళ్ళు గట్టిగా ముందుకు రావాలి. చెడును గట్టిగా వాళ్ళు ఎదుర్కోవాలి. మన సమాజాన్ని, మనం వచ్చే జనరేషన్స్కి కూడా మనం ఎలాంటి ప్రపంచాన్ని ఇచ్చి వెళ్ళదలుచుకున్నామో మన జనరేషన్స్ గురించి కూడా ఆలోచించాలి. వారికి కూడా మానవోత్తమ విలువలు, దైవ భీతి, దైవ ప్రేమ, ఒకరినొకరు హక్కుల్ని హక్కుల్ని తీసుకోవడం ఇవాళ జరుగుతుంది. గవర్నమెంట్ కూడా ఉన్న ట్యాక్సెస్ మొత్తం కానీ ఇవ్వడానికి వెళ్ళాలంటే మనసొప్పట్లేదు. ప్రజల డబ్బులే ప్రజల కోసం వెచ్చించడానికి మనిషి చచ్చిపోతే కోటాను కోట్లు బయట వదిలేసి వెళ్తాడు. ఖాళీ చేతులతో వెళ్తాడు. ఖాళీ చేతులతో వచ్చాడు, ఖాళీ చేతులతో వెళ్తాడు. తను మింగను లేడు, తన జనరేషన్స్ కూడా తినను లేరు. కానీ కోట్లు ఈ పొలిటీషియన్స్ ఎవరైతే తప్పుగా ఇవాళ ప్రపంచంలో మభ్యపెడుతూ ప్రజల్ని, ఈ మభ్య నుంచి వారిని బయటికి తీసి నిజాలేంటో సత్యాలేంటో అర్థం చేసుకొని మంచి వైపు, మంచి వాళ్ళ వైపు వస్తూ, మంచి వాళ్ళని గ్రహించి, మంచి వాళ్ళని మనం కూడా ముందుకు తీసుకెళ్తూ మన సమాజాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దుకోవడానికి ఇవాళ ఇక్కడ సమాయత్తం అవడం జరిగింది. అల్లాహ్ మనందరిపై తన కృపను, కటాక్షాను కురిపించుగాక. మన సమాజాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్ది ఆ సద్బుద్ధిని, సన్మార్గాన్ని మన అందరికీ ప్రసాదించుగాక. ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించడంలో అడబాల ట్రస్ట్ ఎప్పుడు ముందు ఉంటుందని విశ్రాంతోపాధ్యాయులు నిమ్మకాయల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రమణీపేట ఏపీఐసి కాలనీలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో 10వ తరగతిలో 500 పైబడి మార్కులు సాధించిన విద్యార్థులను ఘనంగా సత్కరించి నగదు బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా 10వ తరగతి ఇంటర్మీడియట్లలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రోత్సహించడానికి గాను తమ ట్రస్ట్ తరపున సత్కరించడం జరుగుతుందని అన్నారు. విశ్రాంతి ఉపాధ్యాయుడు నిమ్మకాయల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యలో ఉన్నతంగా రాణిస్తున్న విద్యార్థులను ప్రోత్సహిస్తే వారు భవిష్యత్తులో మరింత ఉన్నతంగా ఎదుగుతారని అన్నారు. 594 మార్కులు సాధించిన లక్ష్మీ శ్రావణి, 564 సాధించిన సాయి కుమార్, 561 మార్కులు సాధించిన బాల వినాయక కృష్ణను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో బుద్ధరాజ్ సత్యనారాయణ రాజు, డాక్టర్ శిరీష, డాక్టర్ కుమార్ యాదవ్, డాక్టర్ కె వెంకటరమణ, ఎస్శ్రీ నగేష్, రెడ్నం రాజా, రాఘవరావు, సత్యనారాయణ చౌదరి, తదితరులు పాల్గొన్నారు. ఈ ఒక మునగ చెట్టు లాంటి వృక్షం వచ్చారు అంతే. ఆ వృక్షానికి మీరు జాగ్రత్తగా కాపాడుకుంటే ఇంకా పెద్ద వృక్షం, మరివేరి చెట్టు వృక్షం లాంటి వృక్షంలో ఎక్కితే నిలబడిపోతారు నిలకడగా. ఈ మునగ చెట్టు దాటి వృక్షంలో ఉన్నారంటే ఎప్పటికైనా పడిపోయే అవకాశాలు ఉన్నాయి. అందువలన దాన్ని నిలబెట్టుకోవాలంటే మీరు ఇంకా గట్టిగా కృషి చేయండి. మీ జీవితాన్ని, ఫ్యూచర్ని చక్కగా దిద్దుకోండి. అన్నింటికీ కావాల్సిన మూలాధారం ఒకటే క్రమశిక్షణ. ఈ క్రమశిక్షణ అనేది ఉండబట్టే మీరు ఈ రకంగా ఈ మార్పులు సాధించారు. క్రమశిక్షణ అనేది ఉంటే అన్నీ మన దగ్గరకు వస్తాయి. చిన్న పెద్ద తేడా లేదు. క్రమశిక్షణ అందరికీ ఉంటాయి. ఏ ఎవరికి తగిన క్రమశిక్షణ వాళ్ళు ఉంటారు. ఈ క్రమశిక్షణలో మిమ్మల్ని అభినందించుకొని ఉండదు. ఖచ్చితంగా అభినందించాలి. మంచి మార్కులు 500 అబౌవ్ ఉంటే చాలా గొప్ప మార్కులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
సార్వత్రిక ఎన్నికల్లో రూరల్ అభ్యర్థి పంతం నానాజీ, ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసులను గెలిపించాలి. ప్రజలకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోతో అన్ని వర్గాలకు మేలు చేకూరుతుంది. పార్టీ జిల్లా అధ్యక్షులు, కాకినాడ రూరల్ వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు స్పష్టం. పిఠాపురం నియోజకవర్గంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారం. బ్రహ్మరథం పట్టిన ప్రజలు. రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీతో కలిసి పనిచేసే వారికి ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. పెద్దాపురం అసెంబ్లీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఉద్ఘాటన. ఇవే ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774.